కృష్ణుడున్నాడా? కృష్ణుడు పురాణ పురుషుడో చారిత్రక పురుషుడో కాదు. ఆయన పారమార్థిక స్వరూపం. 5000 ఏళ్ల క్రితం ఈ విశ్వ పరిస్థితులను సరిదిద్దేందుకు అవతరించిన పారమార్థిక పురుషుడు. ఆయన అవతారం ప్రారంభమైన నాటి నుంచి జరిగిన కార్యకలాపాలను చారిత్రక పరిణామాలుగా పేర్కొనవచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే అవి భౌతికమైనవి, చరిత్రలో మానవ దృష్టికి కనిపించేవి. కృష్ణుడు పురాణ పురుషుడు కాదు, చారిత్రక పురుషుడేనని గత కొన్ని దశాబ్దాలుగా తీవ్ర పరిశోధన చేసిన స్వతంత్ర సమకాలీన వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 3 వాదనల్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. గుజరాత్ పశ్చిమ తీరాన ఉన్న పురాతన పట్టణం ద్వారక భారత మత సాంస్కృతిక చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ద్వారక పట్టణంలోని ఆలయంలో ఉన్న అద్భుత శిలా సంపద ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోంది. శ్రీకృష్ణుడి ఆదేశంతో దేవశిల్పి విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించాడు. సముద్రుడి నుంచి 12 యోజనాల భూమిని సేకరించి ఈ నగరాన్ని నిర్మించారు. శ్రీకృష్ణుడి హయాంలో ద్వారకా నగరం మనోహరమైన సరస్సులు, కనువిందు చేసే ఉద్యానవనాలు, అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారుతుండేదని విష్ణు పురాణం చెబుతోంది. యాదవ కులంలో ముసలం పుట్టి అంతర్యుద్ధం జరగటం, తర్వాత కృష్ణుడి నిర్యాణానంతరం ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయినట్టు తెలుస్తోంది. భారతదేశ వైశిష్ట్యతను చాటి చెప్పే మహాభారత గాథతో అనుబంధం పెనవేసుకున్న ద్వారకా నగరం ఇప్పటికీ కేవలం చరిత్రకారులను మాత్రమే కాక పురావస్తు శాస్త్రవేత్తలు, ఇతర శాస్త్రవేత్తలు, మతపరమైన వేదాంతులను విశేషంగా ఆకర్షిస్తోంది. మేనమామ కంసుణ్ణి వధించిన తరువాత కృష్ణుడు తన మాతామహుడైన ఉగ్రసేనుణ్ణి మధురా నగరానికి రాజుగా చేశాడు. మగధరాజు కంసుడి మామగారైన జరాసంధుడు అరబ్ రాజు కాలయవనుడితో కలిసి 17 సార్లు మధురపై దండెత్తాడు. దండెత్తిన ప్రతిసారి ఓటమి పాలయ్యాడు. ఈ యుద్ధాలలో భారీ ఎత్తున ప్రాణనష్టం జరగడం చూసిన కృష్ణుడు ప్రజల భద్రత కోసం వారిని ద్వారకా నగరానికి తరలించాలని భావించాడు. తలచినవే తడవుగా దేవశిల్పి విశ్వకర్మను ఆహ్వానించి సౌరాష్ట్ర పశ్చిమ తీరంలో అద్భుత నగరాన్ని నిర్మించాలని ఆదేశించాడు. సముద్రుడి నుంచి 12 యోజనాల విస్తీర్ణం ఉన్న స్థలాన్ని సేకరించి నగరాన్ని నిర్మించిన విశ్వకర్మ ఇందులోని కట్టడాలను బంగారం, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాల వంటి వాటితో శోభాయమానంగా తీర్చిదిద్దాడు. నగర నిర్మాణం పూర్తయిన తరువాత కృష్ణుడు యాదవులతో కలిసి ద్వారకా నగరానికి చేరుకున్నాడు. ఆధ్యాత్మిక చింతన, దైవ సేవలో కాలం గడపాలని కోరుకునే వారికి బృందావనం, మధుర, ద్వారకా నగరాల్లో ఏదో ఒకదానిలో నివసించమని చెప్పొచ్చు. ఈ 3 ప్రదేశాలలో దైవ సేవలో పాల్గొంటూ మతపరమైన సాంప్రదాయాలను అనుసరించే వారికి శ్రీకృష్ణుడి ఆశీస్సులే కాక భవబంధాల నుంచి విముక్తి కూడా లభిస్తుందనటంలో సందేహం లేదు. ప్రస్తుత ద్వారకా మందిరం అంతర్యుద్ధంలో పరస్పరం కలహించుకుని యాదవులు అంతమైన తరువాత శ్రీకృష్ణుడు కూడా మహానిర్యాణం పొందాడు. తరువాత సంభవించిన పెను తుఫానులో ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. నిర్యాణానికి ముందు కృష్ణుడు ద్వారకావాసులను ఉద్దేశించి, నా తరువాత మిమ్మల్ని రక్షించే వారెవ్వరూ ఉండరు అని చెప్పాడు. ఇవే మాటలను భారతంలో అర్జునుడు కూడా చెప్పాడు. ఇప్పటి వరకు తీరానికి మాత్రమే పరిమితమైన సముద్రపు టలలు ఏదో ఒక రోజు తమ హద్దు దాటి నగర వీధుల్లో ప్రవేశించి మొత్తం నగరాన్ని కబళిస్తాయి. తరువాత ద్వారకా నగరం పేరులోనూ జ్ఞాపకాల్లో మాత్రమే మిగులుతుందని అర్జునుడు చెప్పాడు. అనేక చారిత్రక, సాహితీ ప్రస్తావనల్లో ద్వారకా నగరం ప్రస్తావనకు వచ్చింది. 20వ శతాబ్దంలో ద్వారకా నగరం చరిత్ర పరిశోధకులకు ప్రధానాంశంగా మారింది. మహాభారతం, హరివంశం వంటి గ్రంథాలలో ద్వారకా నగర ప్రశస్తిని వివరించారు. ఈ గ్రంథాల ప్రకారం ద్వారకా నగరం తూర్పున పిండాట నుంచి దక్షిణాన ఒకమాధి వరకు, ఉత్తరాన శంఖోద్ధార నగరం వరకు విస్తరించి ఉంది. శంఖోద్ధార నగర తూర్పు ప్రాంతంలో 40 మీటర్ల ఎత్తైన రైవతక పర్వతాన్ని మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో జరిగిన పురావస్తు తవ్వకాలలో లభించిన ద్వారకా నగర శిథిలాలు కృష్ణుడి ఉనికిని, మహాభారత యుద్ధ చరిత్రను మనకు నిరూపిస్తున్నాయి. గుజరాత్ పశ్చిమ తీరాన ఉన్న ద్వారకాధీశుడి మందిరంపై జాతీయ సముద్ర పరిశోధనా సంస్థ NIO, మెరైన్ ఆర్కియలాజికల్ యూనిట్ MAU సమన్వయంతో భారత పురావస్తు పరిశోధనా సంస్థ ASI విస్తృత పరిశోధనలు నిర్వహించింది. ప్రముఖ సముద్ర పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ రావ్ నేతృత్వంలోని పురావస్తు పరిశోధకుల బృందం, సుశిక్షితులైన డైవర్ ఫోటోగ్రాఫర్లు, సముద్ర అంతర్భాగ పరిశోధకులతో కూడిన బృందం ఈ పరిశోధనలను నిర్వహించింది. 1982 నుంచి 1993 వరకు ఇక్కడ జరిగిన తవ్వకాలలో లభ్యమైన పురావస్తు శిథిలాలు, కళాఖండాలను పరిశీలన నిమిత్తం ల్యాబొరేటరీకి తరలించారు. ల్యాబొరేటరీలో కార్బన్ డేటింగ్,
థెర్మోల్యూమినిసెన్స్ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇవన్నీ క్రీస్తు పూర్వం 15వ శతాబ్దికి చెందినవని నిర్ధారించారు. ఈ పరిశోధనలు పరిశీలనల ద్వారా వెల్లడైన ఫలితాలు పురాణ గ్రంథాల్లో ప్రస్తావించిన మహాభారత యుద్ధకాలాన్ని సశాస్త్రీయంగా నిర్ధారించాయి. క్రీస్తు పూర్వం 15వ శతాబ్ది కాలంలో విరాజిల్లిన ద్వారకా నగరం 60 నుంచి 70 ఏళ్ల పాటు మనుగడ సాగించి క్రీస్తు పూర్వం 1443వ సంవత్సరంలో సముద్ర గర్భంలో కలిసిపోయినట్టు తెలుస్తోంది. ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 1443వ సంవత్సరంలో మునిగిపోయిందని శాస్త్ర పరిశోధనలు చెబుతున్నా వేదకాలం నాటి గ్రంథాలు, ప్రస్తుత మత పెద్దలు మాత్రం క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో కలియుగ ఆరంభానికి శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగిందని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే గనక ద్వారకా నగరం కనీసం 5000 ఏళ్ల నాటిదన్న విషయం మనకు అర్థమవుతుంది. ద్వారకా నగర పునరావిష్కరణ భారత చరిత్రను తిరగరాసే విషయంలో సాధించిన విజయాలలో ప్రముఖమైనదిగా భావించవచ్చు. మహాభారత యుద్ధగాథ చరిత్ర కథను చరిత్రకారులు తిరస్కరించినప్పటికీ ద్వారకా నగర పునరావిష్కరణ మాత్రం భారత్ వేదకాలం నుంచి నాగరికత నేర్చిన దేశంగా మన కళ్ల కడుతోందని డాక్టర్ రావు అంటున్నారు. మహాభారత చారిత్రకతను కొట్టిపారేస్తున్న చరిత్రకారుల వాదనను ఈ పురావస్తు ఆధారాలన్నీ తిరస్కరిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడున్నాడనడంలో సందేహం ఎందుకు అని డాక్టర్ రావు ప్రశ్నిస్తున్నారు. అంతా విన్నారుగా. మరి మీ అభిప్రాయం ప్రకారం కృష్ణుడు ఉన్నాడా లేడా? ఇదొక్కటే కాదండి, ఇంకా ఇలాంటి వింతలు విడ్డూరాలు మీకు తెలియపరచాలన్నదే మా ఆకాంక్ష. అందుకు మీరంతా చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆసక్తికరంగా ఉండే, అద్భుతంగా ఉండే అంశాల్ని వివరంగా తెలుసుకోండి. అలాగే మీ స్పందనల్ని, అదే మీ కామెంట్స్ని మాకు రాయండి. మీ సలహాలు సూచనలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. సరేనా?